5వ వచనం నుంచి 8వ వచనం వరకు కనుక మనం ధ్యానించినట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. ప్రియులారా, మరి జ్ఞానం విషయంలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకు ఆల్రెడీ తెలియజేశాను, లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు అనే విషయం తెలియజేయడం జరిగింది. మరి లోక జ్ఞానం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, ఏమి నష్టాలు ఉంటాయి అనే విషయం చెప్పడం జరిగింది. మరి దేవుని జ్ఞానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఈ విషయాన్ని, ఈ యొక్క లైవ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దయచేసి ప్రియులారా, మరి యాకోబు గారు రాసినటువంటి పత్రికను మరి నేను ఇది ఐ థింక్ పార్ట్ 4 or 5 అనుకుంటా. మరి మిగిలినటువంటి విషయాలు పైన ఉన్నాయి, జాగ్రత్తగా దయచేసి చక్కగా చూస్తూ రండి. బ్రదర్ ఒక్కొక్క పార్ట్ ఒక 40 minutes 50 minutes 1 hour ఉంటుందండి అనే ఆలోచన కనుక మీకు కలిగినట్లయితే కనుక దయచేసి గమనించండి ప్రియులారా. ఇది వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెనేషన్ స్టడీ క్లాసెస్. అంటే ఒక్కొక్క వచనాన్ని డీటెయిల్గా డెప్త్గా చూసే సెషన్స్ కనుక ఇక్కడ ఎలాగే ఉంటుందండి. లేదు బ్రదర్, నాకు ఒక హాఫ్ అన్ అవర్లో యాకోబు పత్రిక మీద ఫుల్ క్లారిటీ కావాలి అనుకుంటే కనుక దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మరి మీకు స్క్రీన్ మీద నెంబర్ చూపిస్తున్నాం కనుక ఆ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే యాకోబు గారు రాసినటువంటి పత్రికని హాఫ్ అన్ అవర్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. మరి హాఫ్ అన్ అవర్ని ఎలా మనం సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి, డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి కనుక దయచేసి మమ్మల్ని సంప్రదించండి, మీకు ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. లేదు మీకు ఇంకా వేగంగా కావాలంటే కనుక 10 minutesలో కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించండి. ఇది వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఒక్కొక్క వచనాన్ని డెప్త్గా డీటెయిల్గా ధ్యానించే కార్యక్రమం కనుక మీరు దయచేసి ఓపికగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. లేదు బ్రదర్, నాకు ఫాస్ట్గా కావాలంటే కనుక మరి ఈ యొక్క స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మేము తప్పకుండా మీకు డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క జ్ఞానం అనేది ప్రార్థన ద్వారా దొరుకుతుంది అనే విషయాన్ని దేవుడు మనకి చక్కగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి హౌ టు రీడ్ బైబుల్ అనే ఆ ప్రోగ్రామ్, ఆ వీడియోని మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం మనకి రావాలంటే కనుక కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, ప్రార్థన కూడా చేయాలి. మరి మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే, దేవుని జ్ఞానం మనకు రావాలంటే మనం ప్రార్థన ఒక్కటే చేస్తే సరిపోదు ప్రియులారా. ప్రార్థనతో పాటు ఇంకా చేయవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. అందుకే వేర్ అనే స్టెప్ మనం ఆలోచించాలి. హౌ టు రీడ్ బైబుల్లో వేర్ అనే స్టెప్ కనుక మనం ఒకసారి, వేర్ అనే ఆ పాయింట్ని కనుక మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ప్రభు యొక్క వాక్యం అనేది కొంత ఇచ్చోటు ఉంటుంది, కొంత మరో చోటు ఉంటుంది. ఒక సబ్జెక్ట్, ఒక థీమ్కి సంబంధించినటువంటి ఒక కన్క్లూజన్కి మనం వచ్చే ముందు మనం ఏం చేయాలంటే, అనేక సందర్భాలలో ఈ అంశం గురించి ప్రభు ఎవరెవరితో మాట్లాడారు, ఏ కాలానికి సంబంధించింది, ఎందుకు అలా మాట్లాడారు, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అనే ఈ 4 విషయాల పట్ల కూడా మనం ఒక విషయాన్ని మనం క్లారిటీ తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. మరి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, మనం ప్రార్థన చేసినట్లయితే కనుక మనకి జ్ఞానం పుష్కలంగా దొరుకుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే మరికొన్ని విషయాలు కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకున్నట్లయితే కనుక, మనం జ్ఞానం సంపాదించుకోవాలి అంటే, బైబిల్ జ్ఞానం మనకు రావాలి అంటే, బైబిల్ మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మరొక పాయింట్ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, మరి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రియులారా, మరి మొట్టమొదటి పాయింట్, మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే ప్రార్థన చేయాలి. రెండో పాయింట్ మనం గమనించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అంటే ప్రియులారా, ప్రార్థన మాత్రమే కాదు, దేవుని ఎడల మనకి ఏం ఉండాలంటే భయము ప్లస్ భక్తి. భక్తి ఒకటే ఉంటే సరిపోదు, లేదా భయం ఒకటి ఉంటే సరిపోదు. భయము ప్లస్ భక్తి కలిగి ఉంటేనే మనకి జ్ఞానం సంపాదించుకోవడానికి మూలము. అంటే మనం జ్ఞానవంతులుగా మారాలంటే, బైబిల్ మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే, ఏదో సెషన్స్ నోట్ చేసుకోవాలి కాబట్టి రెగ్యులర్గా సెషన్స్కి అటెండ్ అవ్వటం, లేదంటే రెగ్యులర్గా ఉండటం కాదండి ప్రియులారా. మనకి దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని దేవుడు మనకి ఈ బైబిల్ స్టడీ ద్వారా తెలియజేసినప్పుడు ఆ విషయం పట్ల మనకి భయభక్తులు కలిగి ఉండాలి. అనగా దేవుడు లోకానుసారమైనటువంటి చూడొద్దు అని వాక్యానుసారంగా మనల్ని హెచ్చరించినప్పుడు, వాక్యానుసారంగా మనకు తెలియజేసినప్పుడు, బైబిల్ స్టడీలో మీకు అర్థమైనప్పుడు, బైబిల్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు, దేవుడు మీకు తెలియజేసినప్పుడు ఆ విషయంలో మీరు ఎలా ఉండాలంటే, దేవుడు అంటే భయం కలిగి, అదేవిధంగా దేవుడు అంటే భక్తి కలిగి మనం నడుచుకోగలగాలి. ప్రతి విషయాన్ని కూడా
నీ ఇష్ట ప్రకారంగా కాకుండా, నీ ఆలోచన చొప్పున కాకుండా, దేవుని యొక్క ఆలోచన చొప్పున అంగీకరించే మనస్సు మనకు ఉండాలి. మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మనం చదువుకోవడం కంటే ముందు ప్రార్థించాలి, ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం మాత్రమే కాదు ప్రియులారా, ఒక విషయాన్ని మనం చర్చించాలనుకున్నప్పుడు, ఒక విషయాన్ని మనం ధ్యానించాలనుకున్నప్పుడు, ఒక విషయం గురించి మనకు ఒక స్పష్టత రావాలనుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం మాత్రమే కాదు, కానీ దానితో పాటుగా మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని యెడల భయభక్తులు కలిగి మనం ఉండగలగాలి. అంటే దేవుడు ఏ విషయాన్ని చెప్పినా మన హృదయానికి కఠినంగా అనిపించినా కానీ, మన హృదయానికి బాధాకరంగా అనిపించినా కానీ దానిని మనం ప్రేమతో అంగీకరించగలగాలి. అందుకే యాకోబు గారు రాసినటువంటి పత్రికలోనే మనం చూస్తే 1వ అధ్యాయంలో మనం చూడొచ్చండి, 21వ వచనం మనం చూస్తే, యాకోబు గారు రాసినటువంటి పత్రికలోనే, అంటే అదే అధ్యాయంలో కనుక మనం 21వ వచనం మనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని, ఏమంటే సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంటే మనం ఎలా యాక్సెప్ట్ చేయాలంటే వాక్యం పట్ల శ్రద్ధతోటి అంగీకరించగలగాలి, సాత్వికమైన మనసుతో మనం అంగీకరించగలగాలి. అంతేగాని ఎవరినో దృష్టిలో పెట్టుకొని బైబిల్ చదవకూడదండి, ఎవరికో ఏదో చెప్పాలని ఆలోచనతో అసలు చదవకూడదండి. అంటే జనరల్గా బైబిల్ స్టడీకి వచ్చిన తర్వాత కొంతమంది ఆ విద్యార్థులను నేను చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్న కొంతమంది నేను గమనించినప్పుడు అండి, కొంతకాలం మొదట్లో వాళ్ళు చాలా వండర్ఫుల్గా దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారండి. వెళ్ళకొద్ది ఎలా ఆలోచిస్తారంటే, ఆ నెక్స్ట్ జరగబోయే సెషన్లో నేను మెసేజ్ చెప్పాలి కనుక ఈ సబ్జెక్ట్ ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్పాలి, ఎలా గద్దించాలి, ఎలా ఖండించాలి, ఎలా హెచ్చరించాలని ఆ కోణంలో వెళ్ళిపోతూ ఉంటారండి. దయచేసి గమనించండి, ఇతరులకు చెప్పాలి అన్న దానికంటే కూడా మొదటగా మనం ఏం చేయాలంటే అంగీకరించగలగాలి. అనగా వాక్యాన్ని అంగీకరించి మన జీవితాల్లో మనం చూపించే ప్రయత్నం కాదు, మన జీవితంలో మనం చూపించే విషయంలో సక్సెస్ అవ్వాలి. కనుక 2వ పాయింట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇక 3వ విషయం మనం ఆలోచిస్తానండి, సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయంలో ప్రియులారా 20వ వచనాన్ని ఒకసారి మనం చక్కగా మనం ఆ విషయాన్ని కూడా ఆ పాయింట్ కూడా మనం ధ్యానించినట్లయితే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియులారా. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఓకే ఫైన్, నువ్వు ప్రేయర్ఫుల్గా ఉన్నావు, అలాగే భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా సాత్వికమైనటువంటి మనస్సుతో అట్లా అంగీకరిస్తున్నావు. బట్ యువర్ ఫెలోషిప్ విత్ ఈవిల్ పర్సన్స్, నీ యొక్క సహవాసం ఎవరితో ఉందంటే అపవాది సంబంధులతో ఉంది. నీ యొక్క సహవాసం ఎలా ఉందంటే మూర్ఖులతో ఉంది. నీ యొక్క సహవాసం ఎలా ఉందంటే లోకానుసారమైన వ్యక్తులతో ఉంది. నీ యొక్క సహవాసం ఎలా ఉందంటే లోక సంబంధమైన వారితో ఉంది. అప్పుడు నువ్వు మంచివాడివే. ఎక్కడ వరకు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే విషయంలో ఫస్ట్ 2 steps వరకు యు ఆర్ ఫైన్, యు ఆర్ గుడ్. బట్ వెరాజ్ ఇన్ 3rd step ఆ ప్రాసెస్లో జ్ఞానం నువ్వు పొందుకునే ప్రాసెస్లో, జ్ఞానం నువ్వు సంపాదించుకునే ఆ యొక్క ప్రయత్నంలో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత యు ఆర్ ఫెయిల్యూర్. ఎందుకంటే నీ యొక్క సహవాసం అనేది జ్ఞానము గలవారితోటి కాకుండా లోకాన్ని ప్రేమించే వారితోటి, లోకానుసారంగా నడుచుకునే వారితోటి, లోక సంబంధమైన ఆశలు కలిగినటువంటి, లోక సంబంధమైనటువంటి భోగేచ్ఛలు కలిగినటువంటి వారితో కనుక నువ్వు సహవాసం చేస్తున్నట్లయితే ప్రియులారా నువ్వు చెడిపోవును. అందుకే మనం చూద్దాం మళ్ళీ 13వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. కనుక 3వదిగా మనలో ఏం ఉండాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జ్ఞానులతో సహవాసం ఉండగలగాలి. అప్పుడు మనం జ్ఞానం గలవారుగా మారుతాం. సో ఏమేమి అర్థమవుతున్నాయి మనకి? నెంబర్ 1 ప్రేయర్ ఉండాలి. చాలామంది బైబిల్ స్టడీకి శ్రద్ధగా వస్తారు కానీ ప్రేయర్ఫుల్గా రారండి. ప్రేయర్ఫుల్గా రావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఎలా ఉండాలంటే యు మస్ట్ బీ ప్రేయర్ఫుల్. చాలా ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడగలగాలి. అలా కాకుండా నేర్చుకుందాం బ్రదర్ చెప్తున్నారు కదా అని మనం వచ్చి పెన్ను పేపర్ తీసుకుని టక రాసుకుంటూ ఉంటే అది రాసుకుంటూనే ఉంటుంది. పేపర్స్ అయిపోతూ ఉంటాయి, నోట్సులు కంప్లీట్ అవుతూ ఉంటాయి, పెన్నులు అయిపోతూ ఉంటాయి, కానీ హృదయంలో ఒక్క మాట కూడా నాటబడదు. అది నాటబడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించగలగాలంటే, అంచెలంచెలుగా మనం అభివృద్ధి పొందాలంటే, అంచెలంచెలుగా దీవించబడాలంటే మనం ఏం చేయాలంటే
ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి ఒకటే. రెండవది భయభక్తులు కలిగి సాత్వికంతో అంగీకరించగలగాలి. ఇక మూడవది జ్ఞానులతో సహవాసం చేయగలగాలి. ఇక నాలుగో విషయాన్ని కూడా మనం ఆలోచించినట్లయితేనండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం కూడా మనం జాగ్రత్తగా ప్రభు యొక్క కృపను బట్టి కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ మరొక విషయం మనకు అర్థమవుతుంది. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. అంటే చదువుకుంటే రాదండి, ప్రార్థిస్తే రాదండి, జ్ఞానులతో సహవాసం చేస్తే రాదండి, వినాలి. అంటే ఈ 4 చేయాలి. ఏదో ఒకటి చేసి 3 చేయకుండా, 3 చేసి 1 చేయకుండా, 2 చేసి 2 చేయకుండా, నేను 1 చేయగలుగుతాను, నన్ను 3 చేయలేకపోతున్నాను, 3 చేస్తున్నాను 2 చేయలేకపోతున్నాను, ఇట్లా కాదండి. దేవుడు ఏ విషయం గురించైనా పరిపూర్ణంగా ఆయన మనకు ఒక విషయాన్ని మనకి వాక్యానుసారంగా తెలియచేసినప్పుడు మనం ఏం చేయాలంటే అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. బైబిల్లో ఏదో ఒక మాట మనం పట్టుకొని దాని దగ్గరే మనం ఉండిపోయి అదే నిజమని, అదే స్వచ్ఛమైనటువంటిదని మనం ఆగిపోకూడదండి. అది కూడా స్వచ్ఛమైనది. కంప్లీట్ అవేర్నెస్ మనకు ఉండాలి. సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి, సంపూర్ణమైనటువంటి శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి మనం నేర్చుకోగలగాలి. అందుకే నా కుమారుడా, 23వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ వచనం, నా కుమారుడా జ్ఞానము ఏమంటారండి, విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. అంటేనండి మనం వినాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన సువార్త ప్రకటించినటువంటి దినాలలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యం అనేది స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతారు. ఆయన ఒక విషయం గురించి హైడ్ చేసుకుంటూ వెళ్ళరు. పౌలు గారు కూడా అంటారు, దేవుని సంకల్పం అంతయు పరిపూర్ణంగా తేటగా నేను మీకు తెలియపరిచి ఉన్నాను. నేనేమి దాచుకోలేదు, నేనేమి హైడ్ చేయలేదు, సంపూర్ణంగా మీకు తెలియచేసి ఉన్నాను. అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిమైనింగ్ అంతా ఆగిపోయే విధంగా మనకు ఉంటుందండి. మనం బైబిల్ కనుక 66 పుస్తకాలని, నేను మీకు మొన్న చెప్పినట్టుగా ఒక పుస్తకంలో ఒక వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆ ఒక్క సందర్భంలో ఆ ఒక్క పుస్తకాన్ని మనం ఆధారం చేసుకోకుండా ఆ ఒక్క పుస్తకం అనేది మిగిలినటువంటి 65 పుస్తకాలకు కనెక్ట్ అయి ఉంటుందండి. ప్రతి వచనం కూడా మిగిలిన 65 పుస్తకాలకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా మనం చదువుకున్న ఆ వచనానికి సంపూర్ణత చేకూర్చడానికి, పరిపూర్ణత చేకూర్చడానికి మిగిలినటువంటి 65 పుస్తకాలలో ఉన్నటువంటి మిగిలిన అధ్యాయాలలో మిగిలినటువంటి వచనాలతోటి కనెక్షన్ ఉంటుంది. అందుకే సత్యమైనది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. అంటే మనం డెప్త్గా కూర్చోవాలి, ప్రేయర్ఫుల్గా కూర్చోవాలి, జ్ఞానులతో సహవాసం చేయాలి, భయభక్తులు కలిగి సాత్వికత అంగీకరించగలగాలి. అన్నిటితో పాటుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వినేది వాక్యమా, వాక్చాతుర్యమైనటువంటి కథలా మనం గమనించాలండి. ఎందుకంటే వాక్యాన్ని వింటున్నామా, వాక్యం పేరుతోటి స్టోరీస్ వింటున్నామా, వాక్యాన్ని వింటున్నామా, వాక్యం పేరుతోటి పిట్ట కథలు వింటున్నామా, వాక్యాన్ని వింటున్నామా, వాక్యం పేరుతోటి మెమిక్రీ షోస్ ఉంటాయండి, అవి వింటున్నామా అనేది మనం చూసుకోవాలి. ప్రియులారా, అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో మరొక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 4వ పాయింట్లోనే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, మార్కు సువార్త 4:24, మరియు ఆయన అంటున్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వినేది వాక్యానుసారమైనది అయితే విశ్వాసం బలపడుతుంది. వినేది వాక్చాతుర్యం అయితే ఏం బలపడతాయండి మనలో? ఎందుకే అంటే దేవునికి విసుగెత్తిచ్చే విషయాలు బలపడతాయి మనలో. అదే వాక్యం వింటే మన విశ్వాసులుగా మారతాము. వాక్యానుసారమైన విషయాలు కాకపోతే మనలో ఏం వస్తుంది అంటే వాక్యం రాదు, వాక్చాతుర్యం వస్తుంది. కనుక ప్రియులారా, మనం ఏం కలిగి ఉండాలి? ఎందుకంటే వాక్యం కలిగి ఉండాలి, వాక్యానుసారమైన విషయాలు కలిగి ఉండాలి. కనుక మనం వినే బోధ వాక్యంలో నుంచి చెబుతున్నారా, వాక్యాన్ని అడ్డు పెట్టుకొని కథలు చెబుతున్నారా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనకి దేవునికి జ్ఞానం రావాలి అంటే ప్రస్తుతానికి సబ్జెక్ట్కి అర్థమయ్యే విధంగా ఈ 4 విషయాలు మిగిలినటువంటి విషయాలకి ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాయండి. సో ఈ 4 విషయాల గురించి మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక వినాలి, ప్రేయర్ఫుల్గా వినాలి,
ప్రేయర్ఫుల్గా వింటూ భయభక్తులు కలిగి ఉండాలి. ప్రేయర్ఫుల్గా వింటూ భయభక్తులు కలిగి జ్ఞానులతో సహవాసం చేయగలగాలి. ఈ విషయాలన్నీ మనం చేస్తేనండి, ఈ విషయాలు కనుక మనం సాధన చేయగలిగితే తప్పకుండా పిల్లారా మనం కూడా జ్ఞానవంతులుగా మారతాము. అది ఈ లోక జ్ఞానము కాదు, కానీ దీని ముందు పాటలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. లోక సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అలాగే దేవుని జ్ఞానము, ఆత్మ జ్ఞానము. కనుక మనం దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే కనుక ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగేలాగా సిద్ధపడగలగాలి. ప్రేయర్ ఉండాలి, వినగలగాలి, భయభక్తులు కలిగి ఉండాలి, జ్ఞానులతో సహవాసం చేయగలగాలి. ఇది మనకు అర్థమవుతుంది. అయితే ఈ 4 ఒక విషయం గురించి ఇక్కడ యాకోబు గారు ప్రస్తావించడం జరుగుతుంది. అది ప్రేయర్ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. మిగిలినటువంటి 3 విషయాల గురించి ప్రభు చిత్తమైతే ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఎప్పుడైనా మనం చూద్దామండి. ఇక్కడ యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకి ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అంటున్నారు 5వ వచనం మనం చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. కనుక మనం ఏం చేయాలి అంటే, జ్ఞానులతో సహవాసం చేస్తున్నాం, వెరీ గుడ్, బాగుంది. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం, ఇది కూడా బాగానే ఉంది. భయభక్తులు కలిగి ఉన్నాం, ఇది కూడా బాగానే ఉంది. బట్ ప్రేయర్లో మాత్రం మనం లేము, ప్రేయర్ఫుల్గా లేము. వాక్యాన్ని అంగీకరించే విషయంలో కానీ, జ్ఞానులతో సహవాసం చేసే విషయంలో కానీ ప్రేయర్ఫుల్గా లేకుండా ఏదో ఆ సమయానికి ఏదో దొరికినట్టుగా ఏదో ఇంకా అప్పటికప్పుడు అన్నట్టుగా మనం వెళ్తూ ఉంటానండి. అంతంత విశ్వాసం ఉంటుందండి. అంతకంతకు విశ్వాసం రావాలంటే అన్ని విషయాల్లో సమృద్ధిగా నేర్చుకోవాలి, అన్ని విషయాల్లో సమృద్ధిగా పాటించాలి. వెరీ గుడ్. సో దేవుణ్ణి అడగవాలని. అయితే ఎలా అడగాలి? నాకు దొరుకుతుందంటావా? నేను కూడా చేయగలనంటావా? నా వలన అవుతుందంటావా అనే కోణంలో కాకుండా మనం ఎలా అడగాలి అనే విషయాన్ని దేవుడు మనకు చక్కగా తెలియజేస్తున్నారండి. అయితే అతడు 6వ వచనం మనం చూస్తే ఎలా అడగాలండి? అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక, ఏమన్నా ఎలా అడగాలంటే ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెనో. అంటే మనం ఈ యొక్క జ్ఞానం విషయంలోనే కాదండి, మరి ఏ విషయమైనా కానీ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు అది వాక్యానుసారమైనటువంటి విషయం అయితే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ లోకానికి కనెక్ట్ అయ్యేది కాకుండా, ఈ లోకం మట్టుకు మాత్రమే కనెక్ట్ అయ్యేది కాకుండా పర సంబంధమైనదే, ఆత్మ సంబంధమైనదే, దేవునిలో ఎదగటానికి, దేవునిలో బలపడటానికి, దేవునిలో అనేక మంది నడిపించటానికి మనం ఏ విషయం అడిగినా కానీ ఆ విషయాన్ని మనం ఎలా అడగాలంటే సందేహముతో కాకుండా, అల్ప విశ్వాసముతో కాకుండా. మరి పేతురు గారి సందర్భంలో మనకి గుర్తు నేను చాలా సందర్భాల్లో తెలియజేశాను. ఈ సందర్భంలో రిఫరెన్సెస్ తీయట్లేదు, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. పేతురుతో అంటారు ఆయన, పేతురు అల్ప విశ్వాసము కలిగి ఎందుకు సందేహపడితివి? ఎందుకు సందేహం వచ్చింది నీకంటే? ఏదైనా ఒక విషయాన్ని మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అది పరసంబంధమైనదైతే, దేవునికి ఇష్టపూర్వకమైనదైతే, వాక్యానుసారమైనదైతే మనం ఎలా అడగాలంటే సందేహించకూడదండి, సందేహించకూడదు. ఏ మాత్రమును సందేహింపక విశ్వాసము కలిగి అడగాలి. అందుకే ఒక సందర్భంలో మనం చూడొచ్చు, మీరు ఏవైతే ప్రార్థనలో అడుగుతున్నారో ఆ విషయాలు పొంది ఉన్నవని మనకి పొందేసుకున్నాం. ఎస్, ఐ గాట్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, ఎస్ ఐ గాట్ ఇట్ అని మనం పొందుకున్నామని నమ్మాలి ఫస్ట్. అంతేగాని వస్తుందంటావా, జరుగుతుందంటావా? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటేనండి, ప్రేయర్ మాత్రం చేస్తూ ఉంటారండి, ప్రార్థన కూడా చేయించుకుంటుంటారండి, ప్రార్థన అయిపోయిన తర్వాత చాలా బాధపడుతుంటారండి. మళ్ళీ బ్రదర్ నేను ఈ సమస్యతో బాధపడుతున్నానండి, దయచేసి ప్రార్థన చేయండి. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్ బ్రదర్, ఎస్ వీ విల్ డూ ప్రేయర్, లెట్స్ హ్యావ్ ద ప్రేయర్ అని చెప్పేసి మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ బాధపడుతుంటారండి. ఒక విషయాన్ని మనం తీసుకువెళ్ళి ఆయన అంటారు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నాకు అప్పగించండి, మీరు నాకు అప్పగించండి, నేను చూసుకుంటానండి. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటానంటే మళ్ళీ మనం ఆలోచించి స్ట్రగుల్, సో మచ్ స్ట్రగుల్, మనం చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటామండి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారంటే ఒక విషయం పట్ల మీకు అవగాహన లేనప్పుడు, ఒక విషయం పట్ల మీకు అవగాహన ఉన్నా లేకపోయినా కానీ, ఈవెన్ దో వీ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ద థింగ్, మనకి ఆ విషయం పట్ల స్పష్టత ఉన్నప్పటికీ మన జీవితంలో ప్రార్థన తప్పకుండా ఉండాలి. ప్రార్థన లేకుండా మనం ఏది సాధించలేమండి. మీరు బాగా బలంగా గుర్తుంచుకోండి.
మన జీవితంలో 60 సంవత్సరాల జీవితంలో పొందుకునేవైనా, 60 సంవత్సరాల జీవితం తర్వాత పొందుకునేవైనా, ఈ తరం వారికి సంబంధించినవైనా, తర్వాత తరానికి సంబంధించిన ఏదైనా కానీ ప్రియులారా, మనం సాధించాలి అంటే ప్రార్థన చాలా అవసరమైనది. అది సందేహంతో ఉండకూడదు, ఆసక్తితో ఉండాలి. చాలా ఉన్నాయి పాయింట్స్ అన్నీ కూడా మేము చాలా సందర్భాల్లో తెలియజేసాం. బట్ ఇక్కడ సందర్భం గురించి మాట్లాడితే సందేహముతో కాకుండా విశ్వాసముతో అడగాలి. ఒకవేళ నువ్వు అలా అడగగలిగితే, చూడండి సొలొమోను గారు అడిగారండి, ఎంత చక్కగా అడిగారైనా, దేవా ఇగో ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకైతే శక్తి చాలదు, నాకు అంత జ్ఞానం లేదయ్యా. మరి నీ పిల్లల్ని పరిపాలించడానికి, నీ పిల్లల్ని యథార్థంగా, న్యాయంగా, పరిశుద్ధంగా నీ మార్కులో నిలబెట్టడానికి నాకు సరైనటువంటి జ్ఞానాన్ని అందించేయమని ప్రార్థించిన వెంటనే ఆయన ఎంత గొప్ప జ్ఞానిగా మారారో మనం చూసామండి. అంటే ఏ విషయమైనా కానీ దేవునికి సంబంధించింది అయితే ఎలా అడగాలని చెప్తున్నారు మనకి, అంటే దొరుకుతుందా, దొరకదా, అవుద్దా లేదా, ఇలాంటివి కాదండి. మనం చూద్దాం మళ్ళీ 6వ వచనం మనం చూస్తే, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. తర్వాత మనం చూస్తానండి, సందేహింపు వాడు, ఒకవేళ నీవు కనుక సందేహించుతూ అడిగినట్లయితే కనుక, నీవు ఒకవేళ అపనమ్మకం తగినట్లయితే కనుక, ఒకవేళ నువ్వు అల్ప విశ్వాసం కలిగినట్లయితే కనుక ప్రియులారా, సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఎలా ఉంటాడండి అతగాడు? ఇంతకీ సందేహించుతూ సందేహం కలిగి అడిగేవాడు ఎలా ఉంటాడంటే, గాలి చేత రేపబడి, అంటే అటు ఇటు సముద్ర తరంగాలు ఎలా ఉంటుంది, ఎగిసి పడతా ఉంటాయి, కుదురుగా ఉండవు, పడతా ఉంటే లేస్తూ ఉంటాయి, పడతా ఉంటే లేస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితం అలా ఉవ్వెత్తును పైకి వెళ్తుంది, టప్ అని పడిపోద్ది, మళ్ళీ ఆ ఉవ్వెత్తును టప్ అని పడిపోద్ది. అంటే కొన్ని విషయాల్లో మాత్రం సక్సెస్ అయిపోతుంటారు, కొన్ని విషయాల్లో మాత్రం ఫెయిల్ అయిపోతుంటారు, కొన్ని విషయాల్లో మాత్రం దేవుని యొక్క అద్భుతాలు, సూచక్రియలు, దేవుని యొక్క మహిమను రుచి చూస్తారు, కొన్ని విషయాల్లో మాత్రం ఎంత ప్రార్థించినా పొందుకోలేరు. ఎందుకు ఇలా అయిపోతూ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే సందేహం. అది ప్రతి ఒక్కరిలో సాతాను కలిగిస్తాడండి, ప్రతి ఒక్కరిలో కలిగిస్తాడు, అందులో డౌటే లేదు. పేతురు గారి జీవితంలో కూడా కలిగింది, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి జీవితంలో కూడా జరిగింది, ప్రవక్తల జీవితాల్లో కూడా జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో సందేహాలు అనేవి అపవాది కలిగిస్తాడు. అలాగనే అందరికీ కలిగింది కదా నాకు కలుగుద్దురు అంత ఆశ్చర్యం ఉందని అనకూడదండి. అందరిలో కలిగింది కనుక వాళ్ళ జీవితాలు ఇక్కడ మన కళ్ళ ముందు పెట్టారు కనుక మనం ఇంకా వెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్, వీ షుడ్ నాట్ ఫోకస్ ద థింగ్స్. మన ప్రేయర్ సందేహించకుండా ఉండాలి. ఒకవేళ సందేహంతో అడిగితే కనుక అందులో దేవుడు క్లియర్గా స్పష్టంగా చెప్పేస్తున్నారు ఏమని, ఒకవేళ నీవు కనుక సందేహంతో అడిగితే కనుక ఆయన అంటున్నాడు, అతను ఎలా ఉంటాడంటే, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు, అలాంటి వాడు ఎలా ఉంటాడంటే ద్విమనస్కుడై, కొంతసేపు దేవుడు అంటాడు, కొంతసేపు లాక్కుంటాడు, కొంతసేపు దేవుడు అంటాడు, కొంతసేపు లాక్కుంటాడు, కొంతసేపు కావాలంటాడు, కొంతసేపు వస్తుంటాడు, కొంతసేపు నిలబడతాడు, కొంచెం నిలబడినట్టు, కొంతసేపు చేస్తాడు, కొంతసేపు చేయనంటాడు. ద్విమనస్కుడు. ఒక దాని మీద తిన్నగా నిలబడరు, ఆ పడవ మీద కాళ్ళేస్తారు, ఈ పడవ మీద కాళ్ళేస్తారు, ఇది కావాలంటారు, అది కావాలంటారు, చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు. నీ క్రియలు ఎలా ఉన్నాయి, ఇంతకు చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా నులివెచ్చగా, అంటే ద్విమనస్కులు, రెండు మనస్సులు కలిగినటువంటి ద్విమనస్కులై ఎలా ఉన్నారంటే, ఇంతకే ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకోకూడదు. ఒకసారి ఫ్లో మొత్తం మళ్ళీ చూస్తానంటే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మళ్ళీ ఫ్లో మొత్తం మనం చూస్తే ప్రియులారా, మనం శోధనలో పడినప్పుడు మహా ఆనందం మనం ఎంచుకోవాలి. ఆ శోధనలు అనేవి మనం ఎందుకు వస్తున్నాయి మనం ఐడెంటిఫై చేయగలగాలి. అది ప్రభువు పెట్టే పరీక్ష. అది మనం భరించగలిగినంతకంటే దేవుడు మనకి ఎక్కువ ఏమో అందించట్లేదని మనం గమనించగలగాలి. ఆ శోధనలు జయించాలంటే మనకి ఏమవ్వాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనకి రావాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యం అనగా జ్ఞానము. ఆ జ్ఞానము యేసుక్రీస్తునందు ఉంది. ఆ జ్ఞానం మనలో తక్కువగా ఉంటే, ఫ్లో వస్తుందని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ జ్ఞానం మనలో తక్కువగా ఉంటే కనుక దేవుడిని అడగాలి. దేవుడిని అడగటం మాత్రమే కాదు, జ్ఞానం ఇంకొన్ని పాయింట్స్ నేను యాడ్ చేసినటువంటి ఆ 4 పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకోండి. దేవుడిని అడిగే విషయంలో కనుక మనం ఒకవేళ ద్విమనస్కులుగా ఉండి, అనుమానంగా ఉండి, సందేహం ఉండి, దేవుని పట్ల నమ్మకం లేకుండా, అల్ప విశ్వాసం కలిగి, విశ్వాసంతో లేకుండా మనం అడిగినట్లయితే కనుక మనకి జ్ఞానం రాదు, మనం జ్ఞానాన్ని పొందుకోలేము. ఒకవేళ మనం అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే, ద్విమనస్కులుగా మనం ఉంటే కనుక మనకి ఏదైనా కానీ దేవుడి దగ్గర నుంచి దొరుకుతుందనే ఆలోచన మీరు మనం చంపేసుకోవడం బెటర్. కనుక దాన్ని రానివ్వకుండా
అసలు అలాంటి ఆలోచన రానివ్వకుండా ద్విమనస్కులుగా ఉండకుండా దేవుని యందు మనస్సు కలిగి మనం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాండి. తర్వాత మనం చూస్తే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా మనం చూద్దామండి. ఈరోజు సందర్భాన్ని మనం చూస్తే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. అండి మనం పరిగెత్తుకుంటూ వెళ్లకుండా మనం జాగ్రత్తగా స్టడీ చేయండి. నేను ఆల్రెడీ స్టడీ చేసి ప్రభు కృపను బట్టి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చదువుతున్నాను. సో మీరు మాత్రం జాగ్రత్తగా వీడియోని 1-2 సార్లు చూసి చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి, ధ్యానించండి. మరి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎలాగ ఉంటుంది కనుక, ఈ సెషన్స్ జరుగుతున్నప్పుడు లైవ్లో గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారికి ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత మరి ప్రశ్నలు సమాధానం కార్యక్రమం కూడా ఉంటుంది కనుక ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు అక్కడ అడగవచ్చు. నేను ప్రభు కృపను బట్టి మీకు క్లియర్ చేస్తాను. మరి లైవ్లో చూసేవాళ్ళు దయచేసి గమనించండి. మీరు కనుక జేసీఎమ్స్ మీకు అందిస్తున్నటువంటి జేసీఎమ్స్ అట్లీస్ట్ ఒక 50 కనుక మీరు పూర్తి చేసినట్లయితే కనుక ఈ లైవ్ సెషన్స్తో మాత్రమే కాకుండా మీరు గూగుల్ మీట్కి కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు కూడా లింక్ పంపించడం జరుగుతుంది కనుక దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ప్రభు కృపను బట్టి వాక్యానుసారంగా నేను తెలియజేస్తాను కనుక దయచేసి మరి ఈ మీట్ అయిన తర్వాత ఈ లైవ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు మీకు సందేహాలు ఉంటే కనుక దయచేసి ఉండండి, మీకు సమాధానం నేను క్లియర్ చేస్తాను. సో రైట్, 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ప్రియులారా, మరి ఈ 9 నుంచి 11 వచనాలు చాలా ట్రిక్కీగా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ జాగ్రత్తగా మనం ప్రభు జ్ఞానంతో మనం ధ్యానించినట్లయితే కనుక యూ కెన్ గెట్ మోర్ థింగ్స్, చాలా విషయాలు మనకు అర్థమవుతుందండి. సో ఈ 9 నుంచి 11 వచనాలు కూడా మనకి క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే చిన్న కాన్సెప్ట్ మళ్ళీ మనం ప్రభు కృపను బట్టి మనం ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుందండి. అందులో ముఖ్యంగా ఈ అంశంలోకి మనం వెళ్ళడం కంటే ముందు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయించాలి, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయించాలి. అతిశయించడం అనే పదాన్ని కనుక మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దేని యందు మనం అతిశయించాలి అనగానే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ధనవంతుడు అనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది కాబట్టి మనకి అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ధనంలో రిచ్నెస్ లేదంటే పూర్ అనే విషయం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైన లోతైన విషయాలు ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో మొదటగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయించాలి. ఏమండి, మరి దీనుడైన సహోదరుడు అనగా దాని అర్థం ఏంటి ఇంతకీ? తనకు కలిగిన ఉన్నత దశ అంటే అర్థం ఏంటి ఇంతకని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా మనం ధ్యానిస్తే అపోస్తుల కార్యాల్లో ఒక సందర్భం ఉంటుందండి. ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు మనం జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత ఇక్కడికి వద్దామండి. అప్పుడు మనకి ఆ వచనాలు 9 నుంచి 11 వచనాలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతాయి. సో అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళి మనం ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అది చూస్తే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల గురించి ఒక అవగాహన మనకు వస్తుంది. అపోస్తుల కార్యాలలో 2వ అధ్యాయం మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తే 44వ వచనాన్ని మనం చూద్దామండి. 44వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ప్రియులారా, ఎవరైతే అక్కరగా ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే మరి అవసరత కలిగి ఉన్నారో, వారి అవసరతలను ఎవరు తీర్చారయ్యా అంటే ఇతర సహోదరులు తీర్చారు. ఇంతకీ వీరు అని మనం గమనించినట్లయితే మరి మనం 41వ వచనం మనం చూద్దాం. 41వ వచనం మనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండిరి అని మాట్లాడుతూ 44వ వచనం మనం చూస్తే, విశ్వసించిన వారందరూ అనగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభువు యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క సంఘంలోకి చేర్చబడిన వారందరూ ఏం చేశారయ్యా అంటే ఏకముగా కూడి, అంటే వారందరూ కూడా ఏక మనస్కులై ఏక అభిప్రాయం కలిగి ఏక తాత్పర్యం కలిగి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి చర స్థిరాస్తులను, అది భూములైనా ఇల్లైనా పొలాలైనా ఏదైనా కానీ వాటిని అమ్మి వారు సమిష్టిగా ఉంచుకొని
ఎవరికైతే అక్కరగా ఉన్నారో వారి అక్కర కొలది, ఎవరికైతే అక్కరతలు ఉన్నాయో, ఎవరికైతే కొరతలు ఉన్నాయో, ఎవరికైతే అవసరత ఉందో వారికి పంచిపెట్టారు. అంటే ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లోనే మరి 4వ అధ్యాయంలో 32వ వచనం మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనెను. 33వ వచనం మనం చూస్తే, ఇదియు కాక, అపోస్తుల కార్యాలు 4:33 అండి, ఇదియు కాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానముని గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి, వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి, కనుక వారిలో ఎవరికని కొదువు లేకపోయాను. అంటే సంఘంగా ఉన్నటువంటి వారందరూ ఏం ఫాలో అవుతున్నారంటే, ఎక్కువ ఆస్తి కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు కొన్నటువంటి ఆస్తిని అమ్మి మరి సంఘంలో అక్కర కొలది ఉన్నటువంటి వారికి పంచిపెడుతున్నారు. అంటే ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకులలో ఇబ్బందులు ఉన్న వారికి సంఘం అంతా కలిసి ఏం చేస్తున్నారంటే అపోస్తులు వీరికి పెద్దలుగా ఉండి, అనగా సంఘానికి వీరు నడిపించేవారిగా ఉండి, వారు వీరి యొక్క పాదముల యొద్ద ఉంచుతుంటే వీరు ఏం చేస్తున్నారని అంటే, ఎవరెవరైతే సంఘంలో భేదవారుగా ఉన్నారో, ఎవరైతే సంఘంలో సమస్యలతో ఉన్నారో, ఎవరైతే సంఘంలో అవసరత కలిగి ఉన్నారో వారికి ధనాన్ని ఇచ్చి వారిని కూడా ఏ విషయంలోనూ కొదువు లేకుండా ప్రభువులో సమృద్ధిగా నింపే విధంగా సంఘం అంతా కూడా ఒక చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే, దీనుడైనటువంటి సహోదరుడు గొప్ప స్థాయికి వెళ్తున్నాడు, గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి తక్కువ స్థాయికి వస్తున్నాడు. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అతను ఏం చేస్తున్నాడు అంటే, నాకు ఇంత సరిపోతుంది కనుక ఇంత అమౌంట్ నేను ఉపయోగించుకుంటాను, సో మిగిలినటువంటి అమౌంట్ నేను ఏం చేస్తానంటే ఎక్కడో బ్యాంకుల్లో ఉంచుకోవడం కంటే, లేదంటే ఆస్తుల రూపంలో నేను కూడబెట్టుకోవడం కంటే కూడా మరి ప్రభువులోకి వచ్చి మరి ప్రభువులో ముందుకు వెళ్తున్నప్పుడు విశ్వాసంలో పడిపోయే విధంగా ఉన్నాడు కనుక, అతను సమస్యలతో బాధపడుతున్నాడు కనుక నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నేను ఏం చేస్తానంటే అతనికి పంచిపెట్టి అతను కూడా ఏ కొదవ లేకుండా చెయ్యాలి అనే ఆలోచన కలిగి, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి, తనకు కలిగిన సహోదరుల ఎడల ప్రేమ కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి, ఒక కుటుంబంగా అందరూ ఏం చేస్తున్నారంటే ఎవరైతే బాధలలో ఉన్నారో, ఎవరైతే అక్కర కొలుగున్నారో వారందరికీ వీరి దగ్గర ఉన్న ఆస్తి పంచిపెట్టుతూ అందరూ ఏ కొదువు లేకుండా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ మాట మనం చూద్దామండి, చాలా అద్భుతంగా ఉంది. 4వ అధ్యాయం మనం చూస్తే చివరి వచనం, క్షమించాలి, 4వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 35వ వచనం మనం చూస్తే, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి, గనుక వారిలో ఎవరికినీ కొదువ లేకపోయాను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడంటే, సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విషయంలో కూడా ఎవరు కొదువుగా లేకుండా, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆస్తులు ఉన్నాయో, ఎక్కువ ధనం ఉందో వారు ఏం చేస్తున్నారంటే పంచిపెట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి, మిగిలినటువంటి వారికి పంచిపెట్టుకుంటూ వెళ్తున్నారు. కనుక ప్రియులారా మనం గమనించినట్లయితే ఇదే సందర్భాన్ని ఇంకొంచెం డెప్త్గా మనం ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్తలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. మత్తయి సువార్త ఆ సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకా అనేకమైన విషయాలు మనకి క్లారిటీ వస్తుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మనం చూద్దాం. 16వ వచనం నుంచి కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని ఆయన అడిగాను. అప్పుడు ఆయన చాలా విషయాలు చెప్తున్నారు. మనం చూస్తే 18వ వచనం మనం చూద్దాం. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపాలని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక్కడ నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అంటే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలు పరిపూర్ణంగా ఫాలో అవుతున్నాడు. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, తర్వాత వ్యభిచరించవద్దు, ఏవైతే ఆజ్ఞలు ప్రభువు చెప్పి ఉన్నారో ఆ ఆజ్ఞల విషయం అన్నింటిలో ఫాలో అవుతున్నారు. అదే విషయం చెప్తున్నారు. ఏమని? అందుకు ఆ యవనుడు, 20వ వచనం మనం చూస్తే, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక్కడ నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అయ్యా, ఇవన్నీ ఫాలో అవుతున్నాను ప్రభువా, ఇంకా నాకు కొదువ ఏముందయ్యా అని అడిగిన వెంటనే అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారండి. అందుకు ఆ యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటికి కోరినీడలా, అంటే నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞలు పాటించటం మాత్రమే కాదండి, ఆజ్ఞలు పాటిస్తే మన మట్టుకు మనం పరలోకం వెళ్ళగలమండి. ఆజ్ఞలు పాటిస్తే మనల్ని మనం ప్రేమించుకున్నట్టండి. ఎందుకు? ప్రేమ అనగా దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తుంది. ఏమని?
ప్రేమ అంటే ఏంటంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:2 ప్రకారంగా, 2 యోహాను పత్రికలో చెప్పబడిన వచనాల ప్రకారంగా ప్రేమ అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుటయే ప్రేమ. మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రేమిస్తున్నావు. ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది, నరకానికి వెళ్ళకుండా ఆత్మ పరలోకానికి వెళ్తుంది. వెరీ గుడ్, బాగుంది. అది దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము, మనల్ని మనం ప్రేమించుకున్నట్టు బాగుంది. కానీ దేవుడు అంటున్నారండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే దాని అర్థం నిన్ను నువ్వు కాపాడుకోవటం మాత్రమే కాకుండా ఇతరులను కూడా ప్రభు యొక్క సన్నిధిలో నడిపించాలి. నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నంలో నువ్వు ఉండి సక్సెస్ అయితే కనుక, అంటే పాపం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండే ప్రయత్నంలో నువ్వు ఉంటే కనుక బట్ యు ఆర్ నాట్ ఎ ఫుల్ఫిల్ పర్సన్. నువ్వు పరిపూర్ణుడు కాదు. నువ్వు పరిపూర్ణుడిగా కావాలంటే కనుక, సంపూర్ణుడిగా కావాలంటే కనుక మనం చదువుకున్న యాకోబు పత్రిక 1:1 మనం చదువుకున్న ఏమనే మీరు పరిపూర్ణులను, సంపూర్ణులను, అనునాంగులను కావాలి. అంటే మనం సంపూర్ణత సంపాదించాలంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ధనాన్ని, అదే విషయం చెప్తున్నారు, ఏమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనం చూస్తే మత్తయి సువార్త 19:21 మనం చూస్తే అందుకు యేసు, నీవు పరిపూర్ణుడి ఒకటకు కోరినడలా, నీవు ఒకవేళ పరిపూర్ణుడిగా మారాలి అంటే కనుక పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే పరిపూర్ణుడిగా మనం మారాలంటే, పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనం మారాలంటే మన దగ్గర ఉన్న ధనాన్ని మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనం బేదలకు ఇవ్వగలగాలి. బేదలు అంటే ఎవరింతకే అంటే బస్ స్టాండ్లో నకిలీ బేదలు ఉన్నారు, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో, లేదంటే రోడ్ల మీద నకిలీ బేదలు ఉన్నారు, నిజమైన బేదలు ఉన్నారండి. అందుకే బేదలు అనగానే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అక్కరత అవసరత ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. జేసీఎంస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బేదలు అంటే ఎవరు అనే విషయం చెప్పడం జరిగింది. కనుక సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం ద్వారా ఏమవుతుందంటే ప్రియులారా, అన్నీ కవర్ అయిపోతాయి. బేదలకు సువార్త ప్రకటించబడుతుందనే సందర్భం మనకి మీరు ఒకసారి జేసీఎంస్ మళ్ళీ ఒకసారి రెఫర్ చేయండి. సో ఆస్తినేమే బేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మనం అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా మారాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడం మాత్రమే కాకుండా మన దగ్గర ఉన్న ధనాన్ని బేదలకు పంచిపెట్టాలి. ఇది సలహా కాదు, బేదలకు పంచిపెట్టాలనేది సలహా కాదు, ఇది కూడా ఒక ఆజ్ఞ. ఎందుకు ఆజ్ఞ? ఇంతకీ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ మనం చూద్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:17 మనం చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు, మరి ఈ భూమి మీద ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించుము. అంటే ఆజ్ఞ, ధనవంతులుగా ఉన్నావు కనుక నీవు సుఖంగా అనుభవించడానికి కాదు, ఆ ధనం నీకున్న దేనికి సుఖంగా అనుభవించడానికి కాదు, లేదంటే సుఖంగా నువ్వు మాత్రమే బలపడటానికి, సుఖంగా నువ్వు మాత్రం ఎదగటానికి కాదు అది నీకు ఇచ్చింది. ఇంతకీ ధనం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇంతకీ ఏమండి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకీ ధనం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రసంగి గ్రంథం మనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ధనం అనేది మనం అనుకుంటూ ఉంటాం మన యొక్క గొప్పతనం బట్టి, లేదా మనం ఏదో చేసాం కాబట్టి మనకు వస్తుంది అనుకుంటామండి. ప్రసంగి గ్రంథం మనం చూస్తానండి, 5వ అధ్యాయం మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఏమండి, ప్రసంగి గ్రంథం 5:19 మనం చూద్దామండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తన యందు తన భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జిత ముందు సంతోషించుటకు వీలు కలగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అంటే ఒకనికి ధనము ధాన్యము సమృద్ధిగా వచ్చిందంటే అది టాలెంట్ బట్టి, లేదంటే అది స్కిల్స్ బట్టి, అది బిజినెస్ డెవలప్ అవటం బట్టి కాదు. ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల నీకు ఇవ్వబడటం జరిగింది తప్ప అది నీ యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు. ఇంకా చాలా సందర్భాలు మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే చాలా మనకు కనబడతాయండి. మరి ధనం అనేది ఏదో మన సొంత టాలెంట్ బట్టి, మన సొంత జ్ఞానం బట్టి రాదండి. అది ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క అనుగ్రహాన్ని బట్టి మనకు వస్తుంది అని మళ్ళీ చూద్దాం అన్నమాట.
ఒకనికి దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. అంటే అది దేవుని ఆశీర్వాదమే తప్ప మన గొప్పతనం ఏమీ కాదండి. మరి ఎందుకు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నారయ్యా అంటే, దేవునికి నీ మీద ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే, ధనాన్ని ఇతరుల కంటే కూడా నీవు పర్ఫెక్ట్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలనే నమ్మకం దేవుడికి నీకు ఉంది కనుక దేవుడు నీకు అది ఇవ్వటం జరుగుతుంది. కానీ మనం ఏమైపోయామంటే ఏహమందు గర్విష్ఠులుగా మారిపోయాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయం మనం చూద్దామండి. 17వ వచనం మనం చూస్తే, మన ధనం రాకముందు ఒకలాగుండి ధనం వచ్చిన తర్వాత ఎలా మారిపోయామయ్యా అంటే, దేవుడు చెప్తున్నారు, ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఎలా మారిపోయారంటే గర్విష్ఠులుగా మారిపోతున్నారండి. సో ధనం ఉన్నటువంటి వాళ్ళు గర్విష్ఠులు కాకుండా ఏం చేయాలంటే ఆయన చెప్తున్నారు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. ధనం నీతో పాటు రాదు ప్రియులారా. ధనం అనేది ఎప్పటికీ మనతో ఉండదు. అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచక ఏం చేయాలి, ఎంతకే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని మీద నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించుము. 18వ వచనం 19వ వచనం మనం చూడగలిగినట్లయితే, ధ్యానించగలిగినట్లయితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము ఈ లోకంలో అనుభవించడం అనేది వాస్తవమైన జీవితం కాదు, అది వాస్తవమైన జీవితం. మరి వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే, ఇంతకీ వాళ్ళు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఆ ధనాన్ని నీవు మాత్రమే అనుభవించకూడదండి. ఆ ధనంలో నువ్వు మాత్రమే సౌఖ్యాలు సుఖభోగాలు అనుభవిస్తూ భోగములు కలిగి గర్విష్ఠులు కాకుండా నువ్వేం చేయాలంటే గర్వం తగ్గించుకొని నువ్వేం చేయాలంటే, నీకు ఇవ్వబడిన ధనంలో నీకు ఇవ్వబడినటువంటి పరిస్థితులను బట్టి నీకున్న అవసరతలను సమిష్టిగా ఉంచుకొని ఆ అవసరతలు తీరైన తర్వాత ఆ మిగిలిన ధనాన్ని ఇతరులకు పాలిచ్చే విషయంలో ఇతరులకు కూడా నువ్వు షేర్ చేయగలగాలి. ఇతరుల సమస్యలలో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే నీవు పరిపూర్ణుడిగా మారతావు. అప్పటి వరకు పరిపూర్ణులుగా మనం మారం. దేవుని యొక్క కార్యక్రమాలు మనం ముందుకెళ్ళగలం, దేవుని యొక్క విషయాలు మనం ముందుకెళ్ళగలం. కానీ సంపూర్ణులు కావాలంటే, అనునాంగులు కావాలంటే, పరిపూర్ణులు కావాలంటే మనం ఏం చేయాలంటే, మనకు దేవుడు అప్పగించినటువంటి ఆశీర్వాదం ద్వారా వచ్చినటువంటి ఆ ధనాన్ని మనం ఏం చేయాలంటే, ఆ ధనమైన మీద అస్థిరమైన అవాస్తవమైన జీవము కలిగిన ఆ ధనము మీద మనం నమ్మిక ఉంచుకోనకుండా దేవుని యందు నమ్మిక ఉంచుకొని మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఆ ధనాన్ని మనం మాత్రమే అనుభవించకుండా ఇతరులకు మనం ఇవ్వగలగాలి. ఇతరులకంటే అందరికీ కాదండి, ఎవరైతే బాధలలో ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వగలగాలి, ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో వారికి మనం ఇవ్వగలగాలి. మరి ముఖ్యంగా సువార్త ప్రకటనకు మనం ఇవ్వగలగాలి. కనుక ప్రియులారా, కొంచెం స్పష్టత వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్దాం, మనం చూద్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళ్తే మనకి పరిపూర్ణంగా అవగాహన వచ్చేస్తుంది మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యాకోబు గారు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, దీనుడైన సహోదరుడు, మరి నీకు ఏ విషయంలో అయితే నువ్వు అక్రత కలిగి కొరత కలిగి ఉన్నావో ఆ దీనుడైన సహోదరుడు మనం ఏం చేయాలంటే, తనకు కలిగిన ఉన్నత దశను దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు ఒక ఉన్నత దశను ఇచ్చాడు. సంఘంలో నీవు ఉన్నావు కనుక ఏ విషయంలో కొదువు లేకుండా ఆత్మ సంబంధమైన మేలులతో మాత్రమే కాకుండా శరీర సంబంధమైన మేలులతో కూడా నిన్ను నింపాడు అని అంటారు. యేసుక్రీస్తు వారు అంటారండి, పేతురు గారు ఒక మాట అంటారు యేసుప్రభు వారితో, అయ్యా నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిని అని చెప్పసాగుతున్నప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆ సందర్భం ఉంటుందండి. యేసుప్రభు వారు అంటారు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును త్యాగము చేసినటువంటి వాడు భూములైనను ఇండ్లనైనను తల్లిదండ్రులనైనను అక్క చెల్లెండ్లైనను అన్నదమ్ములనైనా విడిచిన వాడు ఇకమందు హింసలతో పాటు 100 పొందుకుంటారు. అంటే ప్రభువులకు మనం వచ్చిన తర్వాత హింసలు ఉంటాయండి, 100 దీవెనలు ఉంటాయండి. కొదువు లేకుండా మనం ఉంటామండి. మనం కొదువు కలిగి ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు బాధపడి ఇబ్బంది పడి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచి మేలులు పొందుకున్నాక మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత మనం ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఉన్నత దశ అతిశయించాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం కలిగిన ధనము మీద కాదు. అందుకే అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, అంటే ధనం పట్ల మనం నమ్మిక ఉంచకూడదు, ధనాన్ని బట్టి మనం అతిశయించకూడదు. అలాగే ధనవంతుడైన సహోదరుడు, మరి నువ్వు ధనవంతుడిగా మారావు కనుక, ధనవంతుడిగా ఉన్నావు కనుక, ప్రభువులోకి వచ్చిన తర్వాత కావచ్చు, ప్రభువులోకి రాకముందు కావచ్చు, ధనవంతుడిగా ఉండి ప్రభువులోకి వచ్చిన తర్వాతనే ధనవంతుడిగా మారిన నీవు
ఇతరులకు పంచి పెడతావు కనుక నీవు దీనదశలోకి వెళ్ళిపోతావు కనుక ఆ దీనదశ ఏందో అతిశయించాలి. అంటే అయ్యయ్యో ఎలా ఎందుకు అయిపోయిందని నువ్వు అతిశయించడం కాదని అర్థం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే 31వ వచనం మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ధనము యందు లేదంటే గుణము యందు లేదంటే ప్రియులారా లోక సంబంధమైనటువంటి వ్యాపారంలో బలపడిన తర్వాత లేదంటే ఎన్నో మేలులు పొందుకున్నాక ఆ మేలులు బట్టి కాదు, ఆ మేలులు మనకు అనుగ్రహించిన దేవుని బట్టి అతిశయించాలి. మన క్యారెక్టర్ని బట్టి కాదు, ఆ క్యారెక్టర్ మనకు అనుగ్రహించిన ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. మన జీవితంలో ఏది జరిగినా కానీ అది మేలు అవ్వచ్చు, కీడు సంబంధమైనది అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, పరిశోధన అవ్వచ్చు, పరీక్ష అవ్వచ్చు, ఏదైనా కానీ మనం దేని యందు అతిశయించాలంటే ప్రియులారా ధనము యందు అతిశయించకూడదు, ధనము మీద నమ్మకం ఉంచకూడదు, అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచకుండా మనం ప్రభువునందు అతిశయించాలి. నేను ఎందుకు ఈ స్థితిలోకి వచ్చానంటే ప్రభు నామానికి మహిమ కలగాలనే కదా. నేను ఎందుకు ఈ స్థితిలోకి వచ్చానంటే ప్రభు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టే కదా. నా అప్పులు ఎందుకు తీరిపోయాయి, నా యొక్క జీవితంలో స్వస్థత ఎందుకు కలిగింది, నా జీవితంలో ఈ మేలు ఎందుకు కలిగింది అంటే అవన్నీ కూడా ప్రభు నమ్మటం బట్టే కదా, ప్రభు నీ జీవితంలో జరిగించినటువంటి మేలు బట్టే కదా. కనుక దీనుడైన సహోదరుడు ఏం చేయాలి అంటే తనకు కలిగిన ఉన్నత దశను అతిశయించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, దీనులైనటువంటి వారిని ఆశీర్వదించడం అంటే ప్రియులారా ఈ యొక్క లోక సంబంధమైన అస్థిరమైన ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించడం కాదు. దేవుని యొక్క కాన్సెప్ట్, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అదే యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 5వ వచనం మనం చూద్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అంటే ఎక్కడ దేవుడు భాగ్యవంతులుగా చేయాలనుకుంటున్నారు, ఎక్కడ దేవుడు ధనవంతులుగా చేయాలనుకుంటున్నారు, ఎక్కడ దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నారంటే బిల్డింగ్లు 2 BHK 3 BHK పొలాలు, మిద్దులు, కార్లు, ఏసీ హెల్మెట్లు, ఇవన్నీ కాదండి. ఆయన చేయాలనుకుంటుంది విశ్వాసంలో ధనవంతులుగా చేయాలనుకుంటున్నారు, విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నారు, వాక్యం విషయంలో ధనవంతులుగా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాక్యం అనేది వెండి కంటే, అపరంజ కంటే, ముత్యముల కంటే, పగడముల కంటే అన్నిటికంటే గొప్పది కనుక ఆ జ్ఞానము విషయంలో అజ్ఞానులుగా నిన్ను ఉంచకుండా జ్ఞానము గలవారికి నిన్ను ఉంచాలనుకున్నారు కనుక మనం దేని యందు అతిశయించాలంటే ప్రభువునందు అతిశయించాలి. కనుక ఇక్కడ మనకు కనబడుతున్నట్టు 9వ వచనంలో 10వ వచనంలో కూడా ప్రభువు మనల్ని దేని దశలో ఉంచారు కనుక అతిశయించాలి. దేన్ని బట్టి అంటే ప్రభువు నామాన్ని బట్టి. అదే యోబు గారు అంటారండి. యోబు గారు ఏమంటారు, మనం చదువుకున్నాం కదా 1వ అధ్యాయం ప్రారంభంలో. యోబు గారు ఏమంటారు, దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను, దేవుని కొరకు వచ్చెను, దేవుని కొరకు ఇవ్వవలసి వచ్చెను, దేవుని కొరకు మన దగ్గరికి వచ్చెను, దేవుని కొరకు ఇవ్వవలసి వచ్చెను. కనుక దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను. సమస్త విషయములలో సమస్త పరిస్థితులను బట్టి దేవునికే మహిమ కలుగును గాక, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అలాంటి మనస్తత్వం నీకు కలిగి నువ్వేం చేయాలంటే దీన దశలో ఉన్నా, ఉన్నత దశలో ఉన్నా ఆ స్థితి మీద నమ్మకం ఉంచకుండా ఆ స్థితిని బట్టి, ఆ స్థితి నీకు తీసుకొచ్చినందుకు ప్రభువుని బట్టి ప్రభువు నామానికి మహిమ చెల్లించుకుంటూ దేవుని మనం స్తుతించగలగాలి, దేవుని మనం ఆరాధించగలగాలి. అదే విషయం చెప్తున్నారు. ఏమని, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశను అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశను అతిశయింపవలెను. ఎలా అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఎవరంటే ధనం మీద నమ్మకం ఉంచుకున్నటువంటి వారు, ధనాన్ని బట్టి అతిశయించేవారు, ధనం మీద ఆశ కలిగి బ్రతికేవాళ్ళు మరి గడ్డి పువ్వు వల్ల గతించిపోను. మరి మనం తర్వాత చూస్తే 11వ వచనం మనం చూస్తే, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను, దాని స్వరూప సౌందర్యమును నశించిపోను, అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. అంటే అతిశయించడం అనేది ధనాన్ని బట్టి కనుక నువ్వు ఒకవేళ వెళ్ళగలిగినట్లయితే కదా, ధనం మీద కనుక నువ్వు ఆశ కలిగి నువ్వు వెళ్ళగలిగినట్లయితే కనుక సమస్త ప్రయత్నములలో వాడిపోతావు. కనుక ధనం మీద నమ్మకుంచకుండా, ధనాన్ని బట్టి అతిశయించకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి మేలుల మీద కూడా నువ్వు అతిశయించకుండా ప్రభువు నామాన్ని బట్టి అతిశయించాలి, ప్రభువుని బట్టి అతిశయించాలి అంతే. కనుక ఒకవేళ ధనవంతుడు ఏ విధంగా సమస్త విషయాల్లో వాడిపోతాడంటే ఆ విషయాలు కూడా కొన్ని సరదాగా ఆ విషయాలు కూడా మనం ప్రభువు నామాన్ని బట్టి మనం చూద్దామండి. మరి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం మనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే క్యాజువల్గా మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ప్రియులారా,
అక్కడ మనకి కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ధనవంతుడు కనుక ఒకవేళ ధనం మీద మనకి ఆశ కలిగి బ్రతికితే కనుక అతను ఎలా ఉంటాడు అనే విషయాలు మనం చూస్తే ప్రసంగి గ్రంథం 6:2 మనం చూస్తే, ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును, అతడు ఏమి కోరుకొనినను అది అతనికి తక్కువ కాకును, ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును. కనుక దేవుడు వద్దు, ధనం కావాలి, గుణం వద్దు, ధనం కావాలని ధనం మీద ఆశ కలిగి, ధనం మీద ప్రేమ కలిగి, ధనం మీద మమకారం కలిగి, ధనం మీద మోహము కలిగి మనం వెళ్ళామంటే కనుక ప్రియులారా పొందుకుంటాం, కానీ మనం అనుభవించమండి. మనం ఎవరు అనుభవిస్తారో దాన్ని అంటే అన్యుడు అనుభవించవలసిన అవసరం వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయంలో మరి తర్వాత నెక్స్ట్ ఇటు పక్క ఉంది, మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ నుంచి 12వ వరకు మనం చూద్దామండి. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి పొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడలా ఏమవుతుంది? ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించేవారుని ఎక్కువగుదురు. కన్నులారా చూచుటియేగాక ఆస్తిపరునికి ఆస్తి వలన ప్రయోజనం ఏముందండి? కనుక మనం ఎంత సంపాదించుకున్నా కానీ ఆ ఆస్తిని చూడడం తప్ప మనకి ఏం ఉపయోగం లేదండి. ఆఖరిగా మరొక మాట మనం చూద్దామండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు మనం చూద్దామండి. ధనవంతులకు అపేక్షించే వారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములోను, హానికరంలోను, అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఉదాహరణకు మనకి యోధా గారు కనబడతారు, అలాగే ఆకాను కనబడతారు, అలాగే మనం కనిపిస్తే బిలాము కనబడతారు, అలాగే మనకి చాలామంది కనబడతారండి. ధనవంతులు అవటం కొరకు ప్రయాసపడి మరి తమను తామే పొడుచుకున్నటువంటి వారు, తమను తామే నాశనం చేసుకుంటూ చాలామంది కనబడతారు. కనుక మనకు అర్థమైందని నేను భావిస్తున్నానండి. సో ధనాన్ని బట్టి అతిశయించకుండా, ధనం సంపాదించాలనే ఆశ కలిగి, దాని మీద అపేక్ష కలిగి మనం వెళ్ళకుండా ధనాన్ని ఉపేక్షించుకొని, దేవుడు మనకి ఏ స్థితి ఉంచినా కానీ ఆ స్థితి పట్ల నమ్మకం కలిగి, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినా కానీ ఆ స్థితి పట్ల మనం మమకారాలు వాటిని పెంచుకోకుండా దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని పట్ల మమకారం కలిగి, హృదయం అంతా దేవుని నింపుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ యొక్క నామానికి మహిమ కలుగునట్లుగా తండ్రి అనేకమైన విషయాలు మా తండ్రి ఈ దినాన్ని మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బోధిస్తున్న నేను తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని బట్టి బోధించినట్లుగా మీ కృప నాకు అందించండి, సహాయం చేయండి తండ్రి. జేసీ చర్చ్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిచర్యను మా తండ్రి మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. అనేక మందికి తండ్రి దీవెనకరంగా అనేక మంది మా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే విధంగా అనేకమైన కార్యక్రమాలు చేయుటకు మా తండ్రి మమ్మల్ని చక్కగా మా తండ్రి పురికొల్పుతూ మీ చిత్త ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు తండ్రి. మరి ఈ పరిచర్యలో ప్రభువా ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్నటువంటి వారిని, అదేవిధంగా తండ్రి ప్రార్థన పూర్వకంగా మా తండ్రి సహకారం నిలబడుతున్నటువంటి తండ్రి సమాధానం చేసేవారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటుంటే వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా మీ చిత్తమైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేయనట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీకు కృప తోడుగా ఉంచి నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. కృంగిన వారి హృదయాలను మాత్రండి మీరు లేవనెత్తండి. దేవా మరి చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారంగా సహాయం చేయండి. అనేక మంది హృదయాలను మా తండ్రి తెరవండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి, మీ చిత్తమైతే ప్రభువా ఈ సంవత్సరం ఎండింగ్కి తండ్రి ప్రభువా నెక్స్ట్ యానివర్సరీ మేము జరుపుకునేసరికి తండ్రి మీ చిత్త ప్రకారంగా తండ్రి మందిర నిర్మాణానికి మీ సహాయం చేయండి, ద్వారాలు తెరవండి, కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి ఈ యొక్క పరిచర్యలో మా తండ్రి ఎంతోమంది సేవకుల అవసరత ఉంది మా తండ్రి, మరి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మా తండ్రి సేవకులను పంపించండి తండ్రి. కోత విస్తారంగా ఉంది తండ్రి. మరి పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభువా, మీ చిత్త ప్రకారం పనివారిని పంపించండి, సహాయం చేయండి, దీవించండి, ఆదరించండి తండ్రి. మరి అదేవిధంగా తండ్రి డిసెంబర్ మంత్లో జరగనున్నటువంటి మీట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అదేవిధంగా తండ్రి డిసెంబర్ మంత్లో ప్రారంభం కానున్నటువంటి బైబిల్ స్టడీ బ్యాచ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తండ్రి ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంఘంలో అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మా తండ్రి స్వస్థతను కలిగించండి, సహాయం చేయండి దేవా. ఇంకా ఏ విషయాలు మా తండ్రి అక్రత కలిగి ఉన్నారో మా తండ్రి అవసరత కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ సంబంధమైన దీవులతో నింపండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే తండ్రి రేపటి దినాన మరలా కలుసుకునే అవకాశాన్ని అందించమని వేడుకుంటూ అడుగుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.